నిష్ఠ జగదాధారే త్రైలోక్యం మంగళం. హలో చెప్పురా బండ. ఎక్కడి దాకా వచ్చినారా గాడిది? ఇక్కడికి వచ్చేది నైట్ మందేసి మర్చిపోయినావురా? ఈసారి సంక్రాంతి పండుగ మా ఊరికి రమ్మన్నా కదా. అబ్బా నువ్వే ఇట్లా ఆంధ్రాకి బాగుంటుంది. మీ ఊర్లో సంక్రాంతి పండుగకు చాలాసార్లు తీసుకుపోయినావు నన్ను. నేను రాను, నువ్వే ఇడికి రారా. అత్తాను అంతే. తప్పదంటావా? నువ్వు నాకు తప్పదాగిచ్చిన ఈ విషయంలో నేను తప్పదనే అంట. సరే రేపు బయలుదేరుతా మరి. రేపెక్కడిది? ఇలా బయలుదేరు, సాయంత్రం వరకు ఇడికి చేరాలే. సరేరా. వదిన, వీడు మా దోస్తు వంశీ, మా వదిన. నమస్తే. మేము మా బిడ్డ, అంటే మా వదిన వాళ్ళ అక్క బిడ్డ. హాయ్. అరే ఆయన ఎప్పుడన్నా తినడో ఏమో, తొందర కాళ్ళు కడుకొని పోయి అన్నం తినిపోని ఇద్దరు. ఆయన మా అన్న. వదిన బాగానే వేసులుగా సకినాలు. ఎందుకు అట్లా అవుతాను? సైంటిస్టులు ఏదో ప్రయోగం చేసినట్టు. మళ్ళీ చేస్తలేరా? అదే చూస్తున్నా. అవి తెలివయారా, అప్పాలంటారా, తింటే మస్తుంటాయి. మేము ప్రతి పండక్కి ఏదో ఒక రకమైన పిండి వంటలు చేసుకుంటాం. సకినాలు, మడుగులు, గ్యారెలని. ఈ సంక్రాంతి స్పెషల్ సకినాలు. ఏదో ఒక పండక్కి అప్పాలు చేసుకోకపోతే ఏదో ఒక వెళ్తీ ఉంటది. పొద్దు పొద్దుగాల చాయ్ల సకినాలు వేసుకొని తింటే సూపర్ ఉంటాయి. ఏంటి చాయ్లు వేసుకుంటారా? అవి అదో అద్భుతం రా అయ్యా, మస్తుంటాయి. సరే రేపు పొద్దున చాయ్లు వేసిస్తా, తిందురు. మీరు చెప్తాను, అది ఇప్పుడే టేస్ట్ చేయాలనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే అట్టి తిందాం, రేపు అది ట్రై చేద్దాం. ఇగో ఇవి తీసుకొని పోయి తినిపోని. తీసుకుపో. ఇంకా ఉన్నాయా? సరే రేపు నువ్వు ఓంగా ఇన్నన్ని ముల్లగట్టిత్తతి తీసుకెళ్దు. రాజు, ఆ కట్టెలు పెరుగు, భోగి మట్టేద్దాం.
పాండ్రి పాండ్రి జల్దిన వండుకొని పొద్దుగా లేసి కొత్తింటి కాడికి పోవాలి. బాబాయ్ గిన్నెలో కొంచెం రంగులు నింపచ్చు కదా. నేను లేచిందే ఇప్పుడు, నాకు పని చెప్తావేంద్రా నువ్వు? అబ్బా ప్లీజ్, ఇదంతా అయ్యే వరకు టైం పడుతుంది మళ్ళా. రాజు ఎందుకట్లా చేస్తావు చెప్పు వెయ్యి. ఏంది వదినా, మా దోస్త్ గారు మూడు ఇట్లాంటి పనులు చెప్తారు. వాడిని తీసుకొని అట్లా బయటికి పోయి వస్తాను నేను. ఏరా హాఫ్ బ్రెయిన్ కూడా పండుగ చూపిస్తాను తీసుకొచ్చి బయట చెప్తా అంటానేంద్రా. తమ్ముడు నువ్వేంగా ఆడోళ్ళ పని చేయకుండామే ఇగో దా ఈ గొబ్బెమ్మలు చేద్దు అల్కగా ఉంటుంది. నాకెందుకు ఈ గుబ్బెమ్మలు చేసుడు కంటే ఆ ముగ్గులు వేసిరే కష్టం అనిపిస్తుంది అన్న. అయితే అల్కట్ పని అదే చెయ్యి, గొబ్బెమ్మలను. నో, కష్టమైన పని అయినా నేను ఇష్టంగా చేస్తా. ఆ అలకటి పని ఏదో మా అన్నని చేయని. రే కరా. ఏం చేయాలరా? ఈ ముగ్గులు రంగులే బాబాయ్. అరే నీకు ఇదంతా కొత్త కావచ్చు, నువ్వేం భయపడకు, నన్ను చూసి నేర్చుకో. అయ్యో బాబాయ్ అది అక్కడ కాదు, దాని పక్క దాంట్లో వేయాలి. చూసి నేర్చుకోమన్నావు కదా, ఇదేనా? ఇప్పుడు చూడరా. నేను ఎక్కడేమన్నా నువ్వు ఎక్కడ ఎత్తావు? ముగ్గంతా పాడి చేసినావు. చీ, ఏంది రాజు పండుగ పూట కూడా దెబ్బలు తింటావు? నిద్రమబ్బు పోవాలని నా మీద నేను ఒక చిన్న స్టంట్ చేయించుకున్నావు. అది నువ్వు ప్రతి పండుగకి ఇలానే దెబ్బలు తింటావారా? ఇందాక నన్ను చూసి నేర్చుకో అన్నావు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ మాట అంటావురా? అరే రాజు ఆ గరిక గడ్డును పిండి పోసి తీసుకురాపో. అమ్మాయ థ్యాంక్స్ అన్న, ఎత్తిడకెళ్ళి బయటపడాలని చూస్తాను. రాజు ముందు స్నానం చేసి పోర్రి. ఓకే. ఇవి షాప్లో దొరికాయారా? తెంపుకురా ఉన్నారా పోయి దీన్ని? నీ ముఖంగా అంతే. అరే వంశీ, పతంగులు ఎగరేద్దాం. ఇప్పుడు అవి ఇంట్లో దారా? ఏ చెప్పన్నా పోదాంపా, నీకు పండుగ చూపిస్తా. అన్న నాకు పతంగి, నేను కూడా ఎగరేస్తా. నీకు లేపని రాదు, నీకెందుకురా పతంగి? ఏ ఇయ్యన్నా నేను ఎగరేస్తా ఒకటి. అరే ఆయన పతంగా అడిగిరా రే, లేపుతారట. అక్కడ ఎగురుతలేదు ఇది. అరే ఇక నీకు ఏ పని చక్కగా వస్తుందిరా? ఇప్పుడు చూడరా ఎగరేస్తా. అరే దాన్ని ఎందుకు నింపుతావరా? దాని ఇంజన్ చక్కగా పని చేయట్లేదురా, ఎగరా అంటుంది. నీ నలమకానికి పతంగి ఇచ్చిన ఎక్కువ అంటే దాని చిన్న కొట్టేవేంద్రా? తన్నురా వాణి.
ఏందో చూస్తానా దూర పనులు లెక్క కొట్టిస్తాను. మరి నేను కొట్టకపోతే ఇడిచి పెడతారా? పదంగా ఏం చెప్పినావురా? చేసే పని చక్క చేయకుండా గిసని పని చేస్తే గిట్లనే ఉంటుంది. ఏ రారా పోదాం. మనకెందుకు రావాలి రానప్పుడు? ఆల్రెడీ పెట్టి గొప్పమని పెట్టిలే గారా. అవును కదా, అది కూడా కదా. మరి నన్ను ఎందుకు తోలి వీళ్ళు? అన్నా 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 ఏంద్రా గరక పూసలు తెచ్చుకున్నావు, మళ్ళీ నన్ను ఎందుకు తెమ్మన్నావు? నిన్ను పండగ పూట తిట్టి కూడా వేస్ట్ అని నోరు మూసుకొని ఉంటానా, లేకపోతే నా మాటలతో నరకం చూపిస్తాను. అయినా గరకదేమని పంపితే పరకలెక్క జారుకున్నావు కదరా. నీకు కాల్ చేద్దామని అనుకున్నా, నువ్వు ఫూల్ అని తెలిసి నేనే కూల్గా నా కాళ్ళతో నడుచుకుంటూ పోయి తెచ్చుకున్నా. నేను ముందే చెప్పిన వీడికి, వీడే గాలిపటలు ఎగరేద్దామని టైం అంతా వేస్ట్ చేసిండు. మా చిన్న బాబాయ్ అంతే, ఆయనతో పాటు ఆయన చేసే పనులు కూడా వేస్టే. శ్వేత గట్లంటావా అన్న బాబాయిని? పడతాడు కదా అని ఎటువంటి తట్టే మాట్లాడతారు. థ్యాంక్స్ వదినే, నువ్వు నాకు సపోర్ట్ ఉన్నందుకు. సరే కానీ ఇంటెనక బకెట్లో పిండేసిన చెద్దరు ఉన్నది, ఎండైపో. ఎందుకైనా వదినే నాకు సపోర్ట్ ఉన్నది. అరే తొందరగా ఎండేసి రాపో, మన తర్వాత వంశం తీసుకొని గౌడ దగ్గర పోదాం. అమ్మా ఎట్లా కళ్ళు మస్తున్నది. మెల్లగరా మెల్లగోరి. ఈ గౌడ ఇంకా రానట్టే ఉన్నాడుగా. నమస్తే విజయనా. ఆగో ఇద్దరు రకం ఇన్నే కూర్చున్నారా? ఈ రోజు వచ్చే చోటేనే, ఒక్కరోజు రాకపోయినా డొక్కలు నొక్కినట్టు కదా అన్న మాకు. ఇంతకీ గౌడేడే? చెట్టుకు వేయండి అత్తడు. గా ఎర్ర పిల్లగాడే ఎవలే హర్షప్పుల్లా అందంగా ఉన్నాడు. నా దోస్తేనే, వీళ్ళది ఆంధ్ర. సంక్రాంతి పండుగకి మన ఇంటికి రమ్మన్నా. నువ్వు హైదరాబాద్ అనుకున్నప్పుడు దోసేనా తమ్మి? అవునన్నా. తమ్మి దా వచ్చి దమ్ము పడుతురా. దమ్మంటే ఓ సిప్పేయమని. తమ్మి మీరు తాగులి, మేము కూడా చెప్పినాం కదా, ఆ గౌడ వచ్చినాక తాగుదాం. ఏ గట్లు ఉంటుందా అనే? నీ చుట్టం నా చుట్టం కాదా అనే? కళ్ళు నువ్వు చెప్పుడు నేను చెప్పుడు ఏందే? వచ్చిన మనిషికి మర్యాద ముఖ్యం కానీ దా వచ్చి దమ్ము పడుతురా. విజయన్న ఈ మధ్యలో ఇటు ముఖాన అసలు ఎత్తలేవే? ఏడనే పని తీరుతా కదా, ఓ అర్ధగంట ఆడ కూర్చుందామంటే రికాం లేకుండా పని ఉంటా అంటే. నేను కూడా చాలా రోజులు అవుతుంది తాళాలకు వచ్చి కళ్ళు దాకా. నేనే అత్తి వర నువ్వు. నిన్నేంది వాడు మొన్న కూడా వచ్చిండు. నిన్నేంది మొన్నేంది వారంకి వెళ్ళి అవుతాను వాడు. అందుకేనారా ఇంట్లో గంట కూడా ఉంటే అందుకే పెద్దలు అంటారు చెయ్యాలి కానీ అతి చేయొద్దని. మనోడు తెలంగాణ యాస మంచిగానే మాట్లాడతాడు కానీ వీడు పుట్టింది ఆంధ్ర అయినా వీని చదువంతా హైదరాబాద్లోనే, అట్లా నేర్చుండు మన యాస. దాంట్లో ముఖ్యమైన పాత్ర ఈ రాజుగాందే. ఈ గౌడు ఇంకా వస్తలేడు కదా. అత్తడు కానీ అన్న ఓ దమ్ము తాగరా అదే అలాగెళ్ళి. ఏ తమ్మి మీ కళ్ళు మాకెందుకే? ఏమవుతుంది అంతలో కూడా నీ కళ్ళకెళ్ళి దమ్ము తాగుతుంది రాదు.
రోజా రోజా ఉన్నావా? ఏమయ్యా ఆటే వైరు? ఏం లేదే, గౌడు చెట్టెక్కి కళ్ళు తెచ్చేసరికి లేట్ అయింది. మీరు తాగినట్టున్నారు కదా. తాగినమంటే బాబాయ్ వచ్చేటప్పుడు మాకు కూడా ఇంత నీరు పెట్టుకొస్తే అయిపోగా. నీరా ఇంట్లో ఉండగా మళ్ళీ బయట నుంచి ఎందుకు? అయ్యో నీరు కాదు నీరా, జ్యూస్ లెక్క తీయగా ఉంటది. నీరా అంటే కళ్ళు కావడానికి ముందుగానే తీయని రసం. అయినా ఇప్పుడు అది దొరకదు కానీ మళ్ళీ సాలు పడ్డప్పుడు గౌడుకి చెప్పి తెప్పిత్తలే. అయితే అనే కానీ అన్నం తిందురు రండి. వదినా ఏం కూర నేను? చికెన్ మటనా? చికెన్ అండినా మటన్ అండినా? నాకు చికెన్ కావాలి. నాకు మటన్ కావాలి. మటన్ పెడతా కానీ బాగానే తాగొచ్చినట్టున్నావు కదా ఇవాళ. నీకెట్లా తెలుసు వదినే? వాసన వరంగల్ దాకా వాగుతుంది, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అన్నా రండి. తాదామా? అరే ఇంట్లో ముందు అవడం ఏంట్రా? మా దగ్గర అంతే, తండ్రితో కూర్చొనే తాగుతాం. నీకు విషయం చెప్పాలా, నాకు ఈ కళ్ళు అలవాటు చేసిందే మా నాయన. అవునా? మా దగ్గర తండ్రితో కూర్చొని తాగితే తడిసిపోద్ది, అదో నేరం. కానీ ఇక్కడ అట్లా ఏమి ఉండదు, సుక్కు ఉండాలి ముక్కు ఉండాలి. కానీ ఎవరెంత తాగినా ఏ స్థితిలో ఉన్నా మాట జారనీయరు, మర్యాద తగ్గనివ్వరు. ఇంకా నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కష్టపడతాం, కడుపు నిండా తాగుతాం, చుట్టం వస్తే పానం లెక్క చూసుకుంటాం, ప్రతి పండగని పార్టీ లెక్క చేసుకుంటాం. మాట ముక్కు సూటి, నమ్మితే పానం, లేదంటే దూరం. ఈ భూమి మీద నూకలు ఉన్న రోజులు రుబాబుగా బతకాలన్నదే మా గుణం. రాజుగారు ఫోన్ చేసి పండగకు మా ఊరికి రారా అంటే ఏహే ఏం పోతాంలే అనుకున్నా. కానీ నిజంగా మీ ఊరిలో చాలా పెద్ద పండుగ చూసిన, రంగురంగులుగా. ముగ్గుల్లో వేసిన రంగుల వల్ల కాదు, మీరు చూపించిన ప్రేమల వల్ల. వచ్చి రాగానే బంధువులు కాకుండా మీలో కలుపుకున్నారు. మీ అందరి మధ్యలో ఉన్న బాండింగ్, నవ్వులు కోపాలు, స్నేహాలు బంధాలు, ఆచార అలవాట్లు చాలా కొత్తగా ఉన్నాయి, చాలా చాలా కొత్తగా ఉన్నాయి. రంగు రంగుల్లో కనిపించింది. నిజంగా ఈ సంక్రాంతికి నేను ఇక్కడ రాకుండా ఉంటే చాలా మిస్ అయ్యేవాడిని. థ్యాంక్ యూ రాజు. నువ్వు ఈ పండక్కే కాదు చిన్న, ప్రతి సంవత్సరం మా ఇంటికి పండక్కి రా. ఈ మాట నేనే అడగాలనుకున్నా, ఇంతలో మీరే అడిగారు. ఇదేదో తినుకుంటా మాట్లాడితే మంచిగా ఉంటుందేమో. మీరు మాట్లాడుతుంటే ఏదో ఇట్లున్నా కానీ చికెన్ ముందర పెట్టుకొని ఇట్లుండడం నా వల్ల కూడా అవుతలేదు. తినుకుంటా మాట్లాడదాం.